నేటి పిల్లలు నేటి పిల్లలు గాలిలో ఎగిరే పతంగులు, ఎదురుగాలిని చూసి అసలే తగ్గరు. చట్టిలకు ఎగరాలని ధైర్యానంతా పోగేస్తారు. కానీ అదే సమయంలో జారిపడే మొబైల్ స్క్రీన్ల వంటి వారు కూడా నేటి పిల్లలు ఒక నోటిఫికేషన్ చాలు మనసు దారి తప్పడానికి. అసలే వారి ఆలోచనలు పరువు తీసే రోమకాళ్ళ వంటివి. అందుకే ఎవరు గైడ్ చెయ్యకోటే తప్పుదారి పట్టే అవకాశం ఎక్కువ. అయినా వారు బుద్ధున్నే పూసే పూలు, సరిగ్గా మార్గదర్శనమనే నీరు పోసి ప్రేమతో మాట్లాడితే సువాసనలు ప్రపంచానికి పంచే శక్తి వారిదే. కొన్నిసార్లు గర్జించే మేఘాల చాటున మారిపోయిన స్వభావంతో లోపల మాత్రం తడబాటు నిండిన చిరుచినుకు హృదయాల. అయినా వారి కలలు ఆకాశంలో దూసుకెళ్లే నక్షత్రాలు. నిద్రని మర్చిపోయి మెరవాలని తపన, కానీ దారి చూపితేనే అవి నిజంగా వెలుగుతాయి. మంట లేకుండా వెలిగే ఎల్లి దీపాలు, చిన్న స్పర్శ, చిన్న మాట, చిన్న ప్రోత్సాహం చాలు. ఆజ్ఞల కంటే అర్థం చెప్పినంతనే మరింత ప్రశాంతంగా మెరిసిపోతారు. అందుకే వారిని విప్పిన పుస్తకంలా చూసి చదవాలి. అరిచే అక్షరాల కన్నా అనుభూతి అయిన పేజీలు ముఖ్యం. ఇంకా చెప్పాలంటే సిగ్నల్ లాంటి వారు కొన్నిసార్లు ఫుల్ గా ప్రకాశిస్తారు, కొన్నిసార్లు ఒక్కబారికి తగ్గిపోతారు. కానీ వారి కలలు మాత్రం ఎప్పుడు కనెక్టులోనే ఉంటాయి. వారి మాటలు రాకెట్టు లెల్లెట్ర వంటివి, ఒక్కసారి పేలితే పట్టుకోవడం చాలా కష్టం. ఆలోచనలు అంతే దూసుకుపోతాయి. వారి నవ్వులు పగలే వెలుగు పంచే నక్షత్రాలు, చిన్న కారణానికే మెరిసిపోతాయి. కొన్నిసార్లు నీలి నీడలోనే దక్కుంటాయి. కోపం వచ్చిందంటే వారావాలం మెరుపులు, పెద్ద శబ్దమే కానీ దాని వెలుపే చిన్న భయంతో దక్కుంటుంది. ఒక్కోసారి దారి తప్పిన సీతాకోక చిలుకలై ఎటు వెళ్ళాలో తెలియక వర్ణాలతో ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రయాణం చేస్తుంటారు. వారిలో ఉన్న ప్రేమ మొట్టమొదట నేల రాలే వాళ్ళ చిలుకుల చల్లదనమే. అర్థం చేసుకుంటే పూలు పరిచిన నేలల మారిపోతారు. స్మార్ట్ ఫోన్లోని కొత్త యాప్ల లాంటి వారు సరిగా ఉపయోగిస్తే ఆశ్చర్యాలు చేస్తారు. తప్పుగా వాడితే సమస్యలు సృష్టిస్తారు.
కానీ అప్పుడే ఇస్తే సానం చూపితే మళ్ళీ కొత్తే వెలుగులు తెస్తారు. అందుకే వారిని తెరవని ప్యాకెట్లో బహుమతిలా చూడాలి. ఏముందో తెలియదు కానీ తెరిచినప్పుడు మనసు నిండే విలువ మాత్రం ఖాయం.